76వ జయంతి. ఆయన పేద ప్రజలకు ఏదైతే ముఖ్యమో వైద్యం, విద్య, వైద్యంలో నూతన ఒరవడి సృష్టించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. 108 అంబులెన్సులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, విద్యకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కానీ, పేద మధ్యతరగతి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడే క్రమంలో ఫీజు రింబర్స్మెంట్ అనే పథకం తెచ్చి విద్యకు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలు కూడా పెద్ద విద్యను అభ్యసించవచ్చని చెప్పి ఆయన ఫీజు రింబర్స్మెంట్ పెట్టాడు. ఇప్పటికి కూడా ఆయన ఈ రెండు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేదగ్గ వ్యక్తి. ఫీజు రింబర్స్మెంట్ కూడా ఎంతో మంది ఉద్యోగాలు, మంచి మంచి పొజిషన్లలో ఉండేవాళ్ళు 108 ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది పేద ప్రజలు ఎంతో మంది ఆయన గుండెల్లో పెట్టుకుని ఈ రోజు కూడా కొలుస్తున్నారు. ఆయన మన మధ్య లేకోకుండా తెలంగాణ అసెంబ్లీలో కానీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ కేసీఆర్ లాంటి నాయకులు, ఓవైసీ లాంటి నాయకులు ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డిని స్మరణ చేసుకుంటూ అసెంబ్లీలో కూడా ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది అనేది ఇప్పటికి కూడా సుస్పష్టము. అట్లాగే రైతులకు ఏదైతే దేశానికి వెన్నుముక రైతు అంటారో అటువంటి రైతులకు ఉచిత విద్యుత్ కానీ, జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన చేపట్టి ఎన్నో వేల ఎకరాల్లో పంటలను సస్యశ్యామలం చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి అన్నకే దక్కుతుంది. ఆయన ఎంత బ్యాలెన్స్డ్ గా పోతాడంటే కనుక పార్టీ శ్రేయస్సు కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులను ఒక సైడు వాళ్లకు చేయూతనిస్తా వాళ్ళని బ్యాలెన్స్ చేస్తానే సంక్షేమ పథకాల రూపశిల్పిగా ఆయన ఎంతో పేరు గడించినాడు.